మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. పంతొమ్మిదో వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకున్నాం. అక్కడ సీట్లు అయిపోయావేంటి? ఏమన్నా పని ఉంది అక్కడ? ఎందుకు పెద్ద అదే పని? మత్తయి సువార్త 7:19 చదువుతారు ఎవరన్నా? దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ప్రశాంతంగా వినాలని కోరుతున్నాను. బిడ్డలారా, నీవెలాంటి వృక్షానివి అనే ఒక సందేశాన్ని గత ఆదివారం ప్రభు మనతో మాట్లాడారు. పరమగీత గ్రంథ ధ్యానాల్లో భాగంగానే ఈ ధ్యానం మనం చేస్తున్నాం. పరమగీత గ్రంథ వచనాన్ని మూలవచనంగా తీసుకోకుండా మరో వచనం తీసుకున్నందున అభ్యంతర పడకండి. మళ్ళీ అక్కడికి వస్తాను. తప్పకుండా మనం ఆదికాండం మొదలుకొని ప్రార్థనలో పరమగీతం తగలకుండా ఎలా ఉంటుంది? ఒకసారి దర్శిద్దాం, పర్వాలేదు. మన మన కాంటెక్స్ట్ని కంటిన్యూ చేద్దాం. నీవెలాంటి వృక్షానివి అనే ఒక ఉపదేశాన్ని, నీవు తామల వృక్షమంత తిన్నని దానవు అనే మూలవాక్యం ద్వారా గత ఆదివారం మనము ధ్యానం చేశాం. ఎంతోమందికి ఆ సందేశము దీవెనగా ఉండిందని ఆయా సాక్ష్యాలను బట్టి తెలుసుకొని ప్రభువుని మహిమపరుస్తున్నాం. కృపగల దేవుని ఆత్మే మరలా మనకు బోధకుడై మనల్ని దీవించునుగాక. ఈ పూట ప్రభు నాకు ఇచ్చిన సందేశం ఏమిటంటే, నీవెలాంటి ఫలాలు ఇస్తున్నావు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మంచి చెట్టే కానీ మంచి ఫలం ఇవ్వట్లేదు. అదేంటి? చెట్టును బట్టి అది మంచిదా కాదా అని అప్పుడు ఫలాన్ని బట్టి మీరు చెట్టును డిసైడ్ చేయాలని దేవుడు చెప్పారు కదా. అదే ప్రసంగాంశం. అంటే ఫలము వచ్చేదాకా, ఫలము చూసేదాకా, రుచి చూసేదాకా ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని చెప్పడానికి వీలు. వెలుచూపుగా చెట్టును చూసి మంచి చెట్టే ఫలాని చెట్టు అనుకోవడానికి లేదు. ఫలాన్ని బట్టే దాన్ని డిసైడ్ చేయాల్సిన పరిస్థితి. మంచి క్రైస్తవుడే కానీ ఫలం, ఆత్మఫలమైన ప్రేమ ఉందా, సమాధానం ఉందా, సంతోషం ఉందా, దయాళుత్వం ఉందా, ఆశానిగ్రహం ఉందా? ఇవేమీ లేనివాడు ఆత్మ సంబంధిని అంటే ఎలా? మారు మనసుకు తగిన ఫలము లేకుండా క్రైస్తవుని అంటే ఎలా? వెలుగు ఫలము లేకుండా చీకట్లో లేను అంటే ఎలా? అందుచేతనే నీవెలాంటి ఫలాన్ని ఇస్తున్నావో చెబితే నీవే వృక్షమో మేము చెబుతాం. అప్పుడు ఇది మనం సొంతంగా కనుగొన్న ఫార్ములా కాదు. చెట్టు మంచిదని దాని ఫలమును బట్టి డిసైడ్ చేయమని యేసు ప్రభువు వారు చెప్పారు. సో నువ్వేం చెట్టో నీకు తెలియడానికి నువ్వే ఫలము కాసావో అది చూపించాలి. ఆ ఫలమును రుచి చూసి, ఓహో ఈ ద్రాక్ష చెట్టే, ఇది అంజూరమే, ఇది మామిడే అని ఫలము తిని చెప్పాలి. కనుక నీవెలాంటి చెట్టువి అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ నువ్వెలాంటి ఫలాలు ఇస్తున్నావు, దీనికి సంబంధించి మనకందరికీ తెలిసిన కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఇందులో మూలవాక్యంగా, ఏదో ఒకటి ఫలిస్తే పబ్బం కడిసిపోద్దనుకోవద్దు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుద్ది అనే తీవ్రమైన హెచ్చరికను మూలవాక్యంగా తీసుకున్నాం మనం. ఏదో ఒకటి ఫలించాం కదా, చేదస్తం ప్రతిదానికి అని తిరుగుబాటు ధోరణితో ఆవేశంగా బతుకుతావో అది నీ ఇష్టం. అప్పగించుకొని విధేయతలో బతుకుతావో నీ ఇష్టం. కానీ ఏదో ఒకటి ఫలిస్తే కుదరదు. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలోకి వెళ్ళిపోద్దని వాక్యం తెలియజేస్తుంది.
కనుక నాటబడ్డావా, నిలిచి ఉన్నావా, ఫలించావా, ఆ ఫలములు నిలిచి ఉన్నావా, ఫైనల్గా అవి మంచి ఫలాలేనా, ఆకలి తీర్చేవేనా, మాధుర్య ప్రధానమైనవేనా, బయట పారవేయబడి కాళ్ళతో త్రొక్కబట్టానికి పనికొచ్చే రకమా, ఆకలి తీర్చి జీవశక్తిని ప్రాణశక్తిని ప్రోధి చేయగలిగినటువంటి ఫలమా, నీవెలాంటి ఫలాలు ఇస్తున్నావు అన్నది ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనందరము ఎరిగిన వచనమే అయినా ఓసారి చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఇది ఏదో అల్లాటప్ప వ్యవహారం కాదండి, నామకార్థ సంగము కాదండి, ఉపదేశం లేని చోటు కాదు, లోదెరు కాదు, లోదెబారు కాదు, హారాను కాదు, ఎండిన భూమి కాదు, మేతలేని స్థలము కాదు, మోయాబు కాదు. సత్తువ భూమి ఉన్న చోట నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. రాళ్ళన్నీ ఏరి వేసినట్లుగా దాన్ని బాగా తవ్వాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటాడు. అయ్యో ఎంత విచారకరం ప్రియులారా. ఒక్కొక్క మాటను మీరు ఆలోచన చేయండి, ఒక్కొక్క మాటను మీరు సీరియస్గా తీసుకోండి. ఒక సత్తువ గల భూమి మీద ఆయనే ఒక అద్భుతమైన ద్రాక్ష తోట వేయడానికి రాళ్ళన్నీ ఏరించి ముళ్ళు ఏమీ లేకుండా చూసి ఒక శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని తీగలు నాటారు. మధ్యలో ఒక బురుజు కట్టి అక్కడి నుంచి వాటర్ సప్లై అయింది అలాగ చూశారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటి దొడ్డు కట్టారన్నమాట. ఒక బురుజు కట్టి నీటి సప్లై చేశారంటే ఒక ఎత్తైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు ఎత్తైన స్థలములో అని. దాని ద్వారా తోట అంతటికి సమగ్రంగా సంపూర్ణంగా సమృద్ధిగా నీరు అందే ఏర్పాట్లు చేశారు. ఆ నేలను చక్కగా చేశారు, రాళ్ళేమీ లేకుండా తీసివేశారు. శ్రేష్టమైన ద్రాక్ష తీగలే నాటారు, బురుజు గట్టి నీటి సప్లై ఏర్పాటు చేశారు. ఇన్ని చేసిన వాడు సహజంగానే పంట కోసం ఎదురు చూస్తాడు కదా. ద్రాక్ష పండ్ల కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడట. చూస్తున్నంతలోని చక్కగా పుష్పించింది, చిగురించింది, చక్కగా కాయటం ప్రారంభించింది. అవి పక్వమైన దశలోకి వచ్చినప్పుడు ఆశగా ఆకలి తీర్చుకోవడానికి దాని వద్దకు వచ్చి కొన్ని కాయలు కోసుకుంటే అవి పూర్తిగా కారు ద్రాక్ష. కారు ద్రాక్ష అంటే చేదు ద్రాక్ష అని అర్థం. కారు ఎక్కుట అంటే చేదుకుట. మన కారు ఎక్కటం కాదు. అది ఆంధ్ర భాషలో ఒక మాండలికం. దాన్ని ఆడవాళ్ళు వంటలు చేసే దగ్గర వంకాయలు తదితర పదార్థాల దగ్గర వాడతారు. దాన్ని త్వరగా వేసే లేదా కారెక్కిపోతాయి అంటారన్నమాట. చేదెక్కుతాయి అనే భావన. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, చాలా విడ్డూరమైన విషయం ఏమిటంటే, ఆ భూమి సత్తుగల భూమి. దాన్ని రాళ్ళు ఏరి చక్కగా సిద్ధపరిచిన తర్వాతనే నాటారు. 3 శ్రేష్టమైన ద్రాక్ష తీగలే నాటారు. 4 ఒక బురుజు కట్టి అక్కడి నుంచి కొరత లేకుండా నీటి సప్లై చేశారు. అంటే అవతల వైపు నుంచి, యజమాని వైపు నుంచి, రైతు వైపు నుంచి ఏ లోపము లేకపోయినా ఈ దరిద్రమైన తీగ ఏం చేసిందో అంటే చేదైన ద్రాక్షను పండించింది. కారు ద్రాక్షలు ఫలించాయి. ఇప్పుడు మనం ఆ తోటను అలా పెట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒక సత్తువ గల సంఘములో దేవుడు మనల్ని నాటాడా? ఒకవేళ సత్తువ గల సంఘములో దేవుడు మనల్ని నాటితే మనం మంచి ద్రాక్ష తీగగానే నాటబడ్డామా? రాళ్ళేమీ లేకుండా చక్కగా వేరు లోతుగా వెళ్ళినట్లుగా ఆ భూమి సిద్ధపరచబడి మన కొరకు మంచి కన్నీటి ప్రార్థన, సేవా, వ్యవసాయం జరిగిందా?
మనమును చక్కగా స్థిరపడి వేపుగా ఎదుగుతూ వచ్చామా? ఇంతవరకు అంతా బాగుంది. తీరా యజమాని ఆకలి తీరే సమయానికి ఎదురు చూస్తూ వచ్చిన ఫలాలు కోసుకొని ఆనందంగా ఆరగించాలి, ఆస్వాదించాలన్న సమయానికి రుచి చూస్తే అది ఎలా ఉందిట? చాలా చేదు, చాలా దారుణమైన స్థితి, తినలేని పరిస్థితి. అంటే చాలామందిని వెలుచూపుకి చూడడానికి అయితే చక్కగా ఏపుగా ఎదిగిన మొక్కలుగా, విర్రగా కాసిన ద్రాక్ష తోటగా కనబడతారు. కానీ వ్యక్తిగతంగా వారి ఫలం ఏదైనా తిందామని చూస్తే మాత్రం తిన్నవాడి నోరు చేదిక్కిపోద్ది అనమాట. చూస్తే ఎత్తైనటువంటి సత్తువ గల భూమిలో ఉంది, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటారు, మంచి నీరు పెట్టారు, ఆ భూమి కూడా బాగానే సిద్ధపరచబడింది. కానీ ఆకలి తీర్చుకుందామని చూసేసరికి ఆ ఫలం చాలా చేదుగా, చెడ్డగా, కారు ద్రాక్షగా ఉండిపోయింది. ఇప్పుడు మీలో ఒక్కొక్కరు కూడా గుండె మీద చేయి పెట్టుకొని ఒక మాట చెప్పండి, నువ్వు అసలు నీ యజమాని ఆకలి తీర్చగలిగే పాకానికి వచ్చావా? అసలు ఆ వయసుకు వచ్చావా? ఇంకా త్రోపక్కన అంజూరము కాయలు కాయలేదంటే పోన్లే, దానికి సరైన సంరక్షణ ఏమీ లేదనుకుని వదిలేద్దాం. పోని తోటలో చెట్టు కదా, సత్తువ గల భూములు నాటబడింది కదా, కట్టబడిన బురుజు మీద నుండి నీటి సరఫరా జరుగుతోంది కదా, దానికై కేటాయించబడిన తోటమాలి ఒకడు ఉన్నాడు కదా, కొద్ది గొప్ప ఫలించింది కూడా. కానీ దాంట్లో మాధుర్యం లేదు. దాని ఫలమును వ్యక్తిగతంగా కోసుకొని తినకుండా ఉన్నంత వరకు బాగుంటుంది. కానీ సరిగ్గా టేస్ట్ చూసే ప్రయత్నం వస్తే మాత్రం తిన్నవాడికి నోరు నాశనం అయిపోద్ది. ఆకలి తీర్చే ఫలాలు కాదు, కడుపు నింపే ఫలాలు కాదు, మాధుర్య ప్రధానమైనవి కాదు, కారు ద్రాక్షలవి. నీ కొరకు మేలైనది విత్తబడుతూ ఉంటే, నీ కొరకు శ్రేష్టమైనది సిద్ధపరచబడుతూ ఉంటే, నీ కొరకు ఉన్నతమైనటువంటి ప్రయాస పెట్టబడుతూ ఉంటే దానికి తగిన ఫలం ఇవ్వాలి కదా. సత్వగల భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగగా పెట్టబడిన నీవు కారు ద్రాక్షలు ఫలించడం ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. ఏదైనా తోటలో మహిమను విత్తబడినటువంటి వ్యక్తులు అవిధేయతను ఫలంగా ఇవ్వటం ఎంత దుర్మార్గం. అబ్రహాము గుడారంలో పెరిగి వేరుగా ఉండే భావనను చూపించడం ఎంత దుర్మార్గం. యేసు ప్రభు బోధలు 3.5 సంవత్సరాలకు వింటూ వెనకాల తిరుగుతూ ధనాపేక్షను ఫలించడం ఎంత దుర్మార్గం. ఏలియా కంటే 2 అభిషేకంతో వాడబడుతున్నటువంటి ఎలీషా వెనకాల తిరుగుతూ డబ్బు మీద ఆశ చంపుకోలేకపోవటం, ధనాపేక్షను కనపరచడం ఎంత దుర్మార్గం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, వీళ్ళందరికీ చేదైంది విత్తబడిందా? ఆదామవ్వలకి చేదైంది విత్తబడిందా? గేహాజీకి చేదైంది విత్తబడిందా? ఇస్కరియోతుకి చేదైన విత్తనాలు వేయబడ్డాయా? వారి కొరకు భూమి చదును చేయబడలేదా? సత్తుగల భూమి కాదా వాళ్ళది? శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా నాటబడలేదా వాళ్ళు? ఉన్నత ఉపదేశం పొందలేదా వాళ్ళు? పారమార్థిక అనుభవాలతో పరిశుద్ధతలో వాళ్ళు పెంచబడలేదా? కానీ అవుట్పుట్ ఏంటి? చివరికి వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్ ఏంటి? ఫలం ఏంటి? నువ్వు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, నీలో నుంచి వస్తున్న ఫలం ఏంటి? నువ్వు ఎలాంటి చోట పుట్టావు, ఎలాంటి తోటలో పెరుగుతున్నావు, ఎలాంటి భూమిలో ఉన్నావు, ఎలాంటి ఫలాన్ని ఇస్తున్నావు? ఆ ప్రధాన యాజకుల్లోనూ, శాస్త్రుల్లోనూ, పరిసయ్యుల్లోనూ ఎవడైనా ఎలా ఆలోచించాడంటే సహజమేలే. కానీ 12 మందిలో ఒకడు అలా ఆలోచించడం ఏంటి? ఏమయ్యో మీ గురుగారు వెళ్ళిపోతారే వాళ్ళు తెలుసా అని బయటి వారు ఇలా ప్రవర్తిస్తే పర్లేదు, కానీ ఎలీషా శిష్యుడు ప్రవర్తించడం ఏంటి? సో మీ అందరికీ నా ప్రశ్న ఒకటే,
ఒకవేళ సంఘములో నా ఎదురుగా కాకుండా ఎక్కడైనా కూర్చుని లైవ్లో వాక్యం వినే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను ఈ మాట. నీ కొరకు ఏమి విత్తబడుతోంది, నువ్వేం ఫలిస్తున్నావు? అసలు రోడ్డు పక్కన చెట్టు, త్రోవ పక్కన చెట్టు ఫలించకపోతేనే కోపడ్డాడు కదా, తోటల చెట్టుకి మరి కోపం ఉండదా అండి? దాని మీద ₹10 పెట్టుబడి పెట్టలేదు, దాని మీదే మరి అంత కోపడితే, ఒక సత్తుగల భూమిని ఎంపిక చేసి రాళ్ళని ఏరేసి నీ శ్రేష్టమైన తీగ నాటి నీకు అన్ని కొరతలు లేకుండా సమృద్ధినిస్తే నువ్వు చేదు ద్రాక్ష ఫలిస్తే ఎట్లా ఊరుకుంటారు? పర్వాలేదనే ధోరణే ఉండదండి. ఫలించాలి, అది కూడా మంచిదై ఉండాలి, ఆ ఫలం నిలిచి ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడ తేడా వచ్చినా నరకబడి అగ్నిలో పడిపోవటం, ఇంకేముండదు. ఏదో సరదాగా పచారీ కొట్లో బెల్లం ఉందంటే లేదు పంచదార ఉందన్నట్టు అవ్వదు ఇక్కడ. ఏదో ఒక తెలివితో జ్ఞానయుక్తంగా తెలివిగా మాట్లాడి గిట్టించేయటం అవ్వదు. మంచి ఫలం ఫలించామా సరే, ఫలించలేదు అగ్నిలో పట్టు. ఇంకో 3 ఆప్షన్ ఏముంది కనుక అసలు. నోటి ఫలము చేత అన్న పదం బైబిల్లో మీకు చాలాసార్లు తగిలి ఉంటుంది. మొత్తం అంతా వద్దు, నీ నోటి ఫలం బాగుందా చెప్పు, నీ నోరు మంచిది అని నీ భార్య సాక్ష్యం చెప్పుద్దా? నీ సంభాషణ కృపాసహితముగా ఉంటుంది అని నీ భార్య చెప్పుద్దా సాక్ష్యం నీ గురించి? మంచోడా, సాత్వికుడా, మీకండి బాబు ఇంట్లో దుర్మార్గుడు ఎంతమంది భార్యలు నాకు చెప్పుంటారు? మీ దగ్గరే ఆ వినయం విధేయత అంతా కూడా, మాట మర్యాద, ఇంట్లోకి వస్తే అతను అసలు స్వరూపం వేరే. మేకప్ వేసుకొని మీ దగ్గరకు వస్తాడు, ఇంటికి వచ్చే మేకప్ తీసేస్తాడు, మీకు తెలీదు అని చెప్పినటువంటి తల్లులు, బాధాతప్త హృదయాలు ఎన్నో ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఆ మాట గుర్తుందా మీకు? మీ సంభాషణలప్పుడు ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. కృప అంటే ఉప్పు అన్నమాట. అన్నేసుడు నన్నేసుడు అంటదని శాస్త్రం, వంటల శాస్త్రంలో చెప్తారు. ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అని. ఎన్ని వేసింది ఒక్కటే అయిపోతే తేలిపోద్ది. అవి ఏమైపోయినది ఒకటేస్తే ఎలాగలా గెంటేయచ్చు. ఉప్పు అంత కీలకం అండి. నీ సంభాషణ కృప అంత కీలకం. కొంతమంది మాట్లాడితే పుల్ల విరిపే, మాట్లాడితే ఎటకారమే, మాట్లాడితే వ్యంగ్యమే, మాట్లాడితే సూటిపోటి మాట్లాడటమే, మాట్లాడితే ఎదుటివారి హృదయం గాయపరిచేలాగా మాట్లాడటమే. ప్రేమను పొంది, నమ్మకత్వాన్ని పొంది దుర్మార్గాన్ని ఎలా ఫలిస్తున్నావు నువ్వు? అసలు నీకోసం విత్తబడేది ఏంటి, నువ్వు ఇచ్చేది ఏంటారు బాబు, నాకు అర్థం అవ్వదు. ఈ బాధ అంతా కూడా స్వయంగా దేవుడు భూమిని ఆకాశాన్ని పిలిచి మరీ చెప్పుకున్నాడు. బాబు రెండో చెప్తాను మీకు మాట. నేను ఇంత కష్టపడి తోట వేసాను, తీరా చూస్తే కారు దక్షలు కాసేసింది. మనం ఎలాంటి అనుభవాల్లో ఉన్నామన్నది ఆలోచించాలి. నువ్వు ఇంట్లో నీ ప్రవర్తన, నీ డిపార్ట్మెంట్లో, మార్కెట్లో, ఎక్కడైనా సరే, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ వ్యవహారం, నీ అవిధేయత, నీ తిరుగుబాటు, నీ గర్వం, ఇవన్నీ కనపడుతున్నప్పుడు, నీ అపనమ్మకత్వం, నీ సహాయ నిరాకరణ. భర్తలు యేసు సంఘాన్ని ప్రేమించినంతగా భార్యను ప్రేమించాలి. భార్యలు యేసయ్యకు భయపడి లోబడినంతగా భర్తలకు, భర్త వస్తున్నాడని తెలిసి, అతనికి ఏది అవసరమో తెలిసి, లెక్క లేకుండా నీ పని నువ్వు చేసుకుంటా, నీ సోకులు నువ్వు బడి, నీ తిండి, నీ ఎవ్వరు నీకు ఉన్నప్పుడు యేసులాగా భర్త పని ఎందుకు ప్రేమిస్తాడండి? ఇదంతా ఇంటర్లింక్ కదా. నువ్వు ప్రేమిస్తే అవును లోబడుతుంది, నువ్వు లోబడితే ఆయన ప్రేమిస్తాడు. రెండు సమానం. నువ్వు ప్రేమించకుండా విధేయతను ఆశించలేవు, నువ్వు విధేయత లేకుండా ప్రేమను ఆశించలేవు. కరెక్ట్గా ఆ గ్రహాల మధ్య ఆ సమాన దూరం వేసులో పెట్టకపోతే విశ్వం ఎప్పుడు కూలిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి.
గ్రహానికి మధ్య ఆయన ఒక నిర్ణీతమైన దూరం పెట్టి ఆ కక్షల్లో జాగ్రత్తగా లక్షణంగా తిరగమని చెప్పాడు యేసు రక్తం వేసి. పాస్టర్ గారు కూడా పెట్టాడు అలాగే. పాస్టర్లు అయితే లేకపోతే దొరుకుతారండి భూమి మీద. చాలాసార్లు చెప్పాను గతంలో, మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కొత్త పాస్టర్ గారు తింటే ఆయన కోసం చెప్తున్నాను. ఈయన కిరీతి వాకు దగ్గర కూర్చొని రొట్టె వచ్చేస్తుంది, మాంసం వచ్చేస్తుంది, ఆయనకేం డోకా లేదు. ఆయన తీసుకొచ్చి సారేపతిలో పడేసాడు. ఇప్పుడు సారేపతి వచ్చిన కానీ కూర క్యాన్సిల్. రోజుకు ఒక అప్పమే, రోజు అదే కూర ఉండదు. రొట్టె ఏంటని తినేసి పడకుండా కావదు. అది తినాలా, మనస్ఫూర్తిగా మనం దీవించాలా, రాత్రి అంతా ప్రార్థన చేస్తే మళ్ళీ అంత పిండి అంత నూనె వస్తుంది. ఈయన ఏడవకపోతే అక్కడ రొట్టె రాదు, అవి ఇవ్వకపోతే మళ్ళీ ఆమెకు రొట్టె రాదు. నేనే దైవజనం అయితే అగ్ని ఆకాశంలో వచ్చిన కాకుండా వస్తుంది, కానీ రొట్టె రాదు. రొట్టె రావాలంటే విధవరాల కోసమే ప్రార్థన చేయాలి. డైరెక్ట్గా ఆకాశం నుంచి రొట్టె వచ్చే ఫెసిలిటీ ఉంటే ఆ విధవరాల కోసం ఈయన ఎందుకు చేస్తాడు ప్రార్థన? కనుక సంఘ కాపరి అనేవాడికి ఆహారం సంఘం నుంచే రావాలన్న రూల్ వేసులో పెట్టకపోతే సంఘానికి బడి ఎడితే వెళ్ళగా ఎవరు కుదురుతాడు? అలా లింక్ పెట్టి వదిలేసాడు. దేవునికి స్తోత్రం. ఇంకీడు ఉద్యోగం అంతే, పొద్దున్న లేస్తే ఒక్కొక్క బిడ్డ కోసం ఏడవటమే, లేకపోతే రొట్టిల్లే జనపెట్టేస్తాడు దేశప్రభు. ఎన్ని అద్భుతాలైనా జరుగుతాయి. ఆకాశమే తెరవబడుద్ది, ముయ్యబడుద్ది, సముద్రమే చీలిపోద్ది, బేబచ్చాలు జరిగిపోతుంది, రొట్టె మట్టుకు రాదు. ఆ రొట్టె మట్టుకు విధవరాల దగ్గర నుంచే రావాలి. నేనే దైవజనం అయితే రొట్టె వచ్చును కాక రాదు. బుద్ధిగా ప్రార్థన చేసుకొని, ప్రభా బిడ్డను కాపాడయ్యా, బిడ్డను పోషించయ్యా, ఓ పిండి పెరగాలి, నూనె పెరగాలి, అక్షయ పాత్రగా మారాలి. విశ్వాస కొరకు ప్రార్థించడం అనేది ఇంకొక ఆప్షన్ లేకుండా చేసి పడేసాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. ఆ రూల్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలని ఇంకొక ఆదాయ వనరు లేకుండా రూల్ పెట్టాడు కాపరన్న వాడికి. సైడ్ బిజినెస్, చల్లనీళ్ళకి, వేడి నీళ్ళు, ఇంకే నీళ్ళు ఉండకూడదని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో వచ్చే సైడ్ బిజినెస్ 4 కొట్లు, 3 అద్దెలు, చిన్న పొలం, 1 ఎకరం, బియ్యం ఏమైనా ఉన్నాయా? లేవా? లేకపోతే పర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ వదిలేసి ఎందుకంటే పాస్టర్ గారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? మీరందరూ కష్టపడాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, నువ్వు సంపాదించకూడదు, అంతేనా? స్తోత్రం చెప్పండి. యేసుప్రభు పెట్టిన రూల్ అది. ఆ 11 గోత్రాలకి 12 భాగాలు లేకుండా 11 భాగాలు పెంచేసి పంట బాగా పంటలు ఎడితే కూర్చొని ఇక్కడ ఎదవేసలేక అన్నాడు. వీడు ఎంత ఎడితే అంత పంట వస్తే, అంత పంట వస్తే అంత దశమగలు వస్తాయి. ఇక్కడ తగ్గితే అక్కడ తగ్గుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుంది, లింక్ ఎట్టేసాడు అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంక యేసు ప్రభు చెప్తే సెట్ చేస్తే సూపర్గా సెట్ అవుతుందని మన ముఖ్యమంత్రి జగన్ గారు ఎక్కువ చెప్తుంటారు. దేవుడు సెట్ చేస్తే బాగా సెట్ చేస్తాడని. దేవునికి స్తోత్రం. అందుచేత నేను మీకు మనవి చేస్తున్న విషయం ఏమిటంటే, నువ్వు ఎలాంటి చెట్టువి, ఎలాంటి వృక్షానివి, నువ్వు ఎలాంటి ఫలాలు ఇస్తున్నావు, నువ్వు వినే బోధ ఏంటి, నువ్వు ఉన్న సహవాసం ఏంటి, నువ్వు చూస్తున్న వైరాగ్యం ఏంటి, నువ్వు కల్లారా తేటగా ఒక బ్రతుకును, జీవితాన్ని, అనుభవాల్ని, తిండి దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్నీ చూసి తీరా నీకు ఒక అవకాశం, సందర్భం వచ్చినప్పుడు మాత్రం సంబంధం లేకుండా నీ స్టైలే, నీ బతికే నువ్వే చూపిస్తే, నువ్వు తిన్నది అని నువ్వు చూపించిన పండు అంటారు బాబు. నాకు అర్థమై సత్తలేదు. పాస్టర్ కోపడతారేమో, పాస్టర్ బాధపడతారేమో. నేను బాధపడతానంటే మీరు బాధపడాలా? కారు దక్షలు కసేసి నువ్వు హ్యాపీగా ఉంటావా? ఎలాగా? అసలు యేసు ప్రభు వెనకాల 3.5 సంవత్సరాలు తిరిగి అక్కడ డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉందంటే నాకు అది బుర్రపనిచేది. ఇప్పుడు ఒక్క ప్రసంగం వింటే అసలు ప్రపంచం మీద విరక్తి, వైరాగ్యం వచ్చేసి నీవు తోడయ్యున్నా చాలు అనాలి కదా ఎవడైనా. నీ మాట చాలయ్యా అనాలి కదా ఎవడైనా. నువ్వు ఎంత చెప్పినా సరే డబ్బులు కూడా కావాలయ్యా అన్నాడు. ఓరు బాబు, యేసు ప్రభు ప్రసంగాలు విన్నా కూడా అడిగినంత మారు మనసు రాలేదంటే ఇంకా నాలుగోడైతే ఎందుకు, అందులో 1000% కూడా పనిచేయడు. ఇంకా అప్పుడప్పుడు గాబరు వచ్చేద్దా నాకు. ఓరి బాబో, వీడు ఎవరిడు అసలు. ఒక ప్రసంగం వింటేనే బుర్ర తిరిగిపోవాలి ఒక్కొక్కడికి కదా. 3.5 సంవత్సరాలు పిలాతు భార్య అంత మంచి విశ్వాసం అండి.
కళ వచ్చిందంటే మారిపోయింది కళ్ళలోనే. నీతిమంతుడు అంటుంది. నీతిమంతుడు కాదు వీడు ఇషారి ఎంత అంటే ఇషారం, వీడు పెద్ద జడ్జి గాడు. ఒక కళ్ళలో ఫిక్స్ అయిపోయింది అతను నీతిమంతుడు, వాడి జోలికి వెళ్ళక నాశనం అయిపోతామంటుంది. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని దర్శనాలు, ఎన్ని ఉపదేశాలు, ఎన్ని మర్మాలు, ఎన్ని ప్రత్యక్షతలు, వీడు ఇంకా కొలుపు కొత్తలేదు వీడు ఇంకాని. ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అమలక్కల పక్క నుంచొని పచ్చని మురానుకే చెట్టుకే ఇలాగైతే మా బతికేంటని నడిచారు కదా. నాకు అర్థమైపోయింది. ధర్మశాస్త్రం అంతా చదివేసిన ఉపదేశకుడు అంటాడు, బట్టలు చింపేసుకుంటున్నాడు గుళ్ళో. ఏ పోదుని చింపొచ్చా ప్రధాన యాజకుడు? ఎంత శాపం అది. పట్టుకుని లాగి చింపేసి గోలగోలు చేస్తున్నాడు గుడికాడ. దేవదూషణ నువ్వు చేసింది ఏట్రా? ఇలా తయారైపోరు జనం. కనుక నా ప్రశ్న సూటిగా, తేటగా, బాహాటంగా, విస్పష్టంగా, నీ కొరకు విత్తబడుచున్నవి శ్రేష్టమైనవి. కోసే మరి మంచిగా ఉండాలి కదా. కొరింథీ 9లో పౌలు గారు చాలా ఘాటుగానే పెట్టాడు గడ్డి. మీ కొరకు ఆత్మ సంబంధమైన విత్తి ఉండగా శరీర సంబంధమైన కోసుకోవడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావా? అంత ఘాటుగా ఇంకే పాస్ట్ గారు కూడా చెప్పలేరు, ఉత్తరం రాయలేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరం చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఆలోచించారా మీరు? ఇంత ఏర్పాటు చేస్తే ఈ ఫలం ఏంటండి? పౌలు గారు ప్రసంగం వింటే నిద్రపోయి పడిపోయి చచ్చిపోవడం. ఇప్పుడు నాలంటోడు ఇదని చెప్తాడంటే పోనీ డల్లగేడిచింది అనుకోండి. పౌలు గారి ప్రసంగం ఏంటండి? ఒక ఇంట్లో 4 పౌరాలను పెట్టి కాపలా పెడితే భలే ఉంటుంది. కానీ పౌలు గారి కంట యుగముల పూర్వము నుండి మర్మాలన్నీ ఒక చోట పెట్టి దానికి గృహ నిర్వాహకుడిగా పెట్టాడండి యేసు ప్రభు. ఆయన పోస్టింగ్ బుర్రపాడైపోతుంది విన్నప్పుడల్లా. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడును నేను. అలాంటి విజిటింగ్ కార్డు పెద్దగా వేసుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏటో ఏముండదు. డిటిపి, పీజీడీసీ ఇవన్నీ వేసేసి ఇంత పెద్ద కార్డు వేసాడు ఒకడు. ఏది ఎందుకు వేస్తున్నాడు కార్డు? చాలా అంబేద్కర్ కన్నా ఎక్కువ ఉన్నాయి డిగ్రీలు. ఏటని చూస్తే ఏమి లేదు. ఈ డిటిపీలు, పీజీడీసీ, డిఎంఎల్టీ, ఈ రక్త పరీక్షలు ఇవన్నీ రచాడు. ఎంత పెద్ద డిగ్రీలో అటువంటిది తునపనం నాకు ఉన్నాయి. అయ్యేటి జ్ఞాని తన విద్యను దాచిపెట్టునది బైబిల్. తెలుగులోడు అయితే చదువును అలాగా వాడు చదివింది చిన్న చిన్న డిప్లొమాలు, ₹10 కోర్సులు, ఇంత పెద్ద కార్డు వేసేసాడు దానికి. రైటు లెఫ్ట్ అటు ఏటా మరి ఏటో నాకు తెలీదు. తింగర మాటలన్నీ మాట్లాడతారు. చేసే తప్పు కాదు, నేనంటే తప్పు వస్తుంది ఒకడికి. నా మీద బడి ఎడుతా రెడీగా ఉంటారు ఒక్కొక్కడు. చీర దాచాక కాడు దాచాక తినేసి అబ్బాయి ఎంత తీయకుంది అనాలా? చేతిగా ఉందని చెప్పడం. మరి దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశ కాండం 32. ఓహో, ఇంకా అంట ఒక నది పక్కన ఉందంట, దేవుని తోట వలె కనపడుతుందంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ సస్యశ్యామలమైన స్థలం అంట. ఏంటండి ఇది? సొదొమ కదా. ఎంత అందం కనపడిందండి బాబుకి. దేవుని తోట వలె, నదీ తీర పరివాహక ప్రాంతం వలె, గోదావరి పరివాహక ప్రాంతం వలె సస్యశ్యామలంగా కోనసీమలాగా బ్రహ్మాండంగా అనిపించిందంట బాబుకి. కానీ తీర కాయలు చూస్తే సొదొమ ద్రాక్ష, పిచ్చి ద్రాక్ష అంట. పిచ్చి ద్రాక్ష. నువ్వు కూడా ఫలించావులే మొత్తానికి. ఇంత వయసు వచ్చాక ఇన్ని చేశాక ఏదో ఫలము నీ దగ్గర కూడా ఉంది. ఆ ఫలము రుచి కలిగిందేనా? ఆ ఫలము మధురమైనదేమా? ఆ ఫలము రైతు ఆకలి తీర్చిందేనా? అసలు ఆయన్ని ఇష్టపడేదేనా? ఏదోటి ఫలించావులండి.
అనే దుర్మార్గ ధోరణి నిరసిస్తూనే దేవుని వాక్యం ఉంది. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఆమేన్. ఎంత ధైర్యం ఉండాలి సార్. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, అతడు కోరిన ఫలమును, అతడికి ఇష్టమైన ఫలమును అతడు భుజించును. ఆహ్వానం పలుకుతోంది యేసు ప్రభు వారికి. నా ప్రియుడా, నీ ఉద్యానవనానికి వచ్చాయి, నీ తోటకు వచ్చాయి, త్వరగా వచ్చాయి. ఆమేన్. ప్రభు అయిన యేసు అనరా అప్పుడే వద్దులయ్యా, మరి అందుకని సౌండ్ తగ్గిపోయింది. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్మా. వస్తే ఏం చేస్తాట? తోటను పరిశీలిస్తాడు కదా. అవంటోంది ఏమని? ఆయన తనకిష్టమైన ఫలములు నా తోటలో భుజించునుగాక. ఎంత ధైర్యం అండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. దేవుడు ఏ ఫలాన్ని ఇష్టపడతాడో ఆ ఫలాలు నా దగ్గర ఉన్నాయండి. అందుకనే ప్రభువైన యేసు త్వరగా రమ్ము, నీ తోటలోకి తిరిగి వచ్చాయి. నువ్వు కోరుకున్న ఫలాలు, ఆశించిన ఫలాలు, ఇష్టమైన ఫలాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ధైర్యం ఉంది కనుక నా ప్రియుడు ఆయన ఆశాబద్ధుడు అని చెప్పగలిగింది ఆవిడ. ఆశాబద్ధుడు అంటే నా మీద ఆశ పెట్టుకోవచ్చు. ఆయన ఆశలు నిరాశ అవనేమనో, ఆశలు వమ్ము చేయను, దెబ్బతిన్నేమనో, ఆయన ఏ ఆశ పెట్టుకొని వస్తాడో ఆ ఫలాన్ని ఇస్తాను నేను సాక్ష్యం చెబుతుంది. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఆవిడ చెప్పింది. కోరిన ఫలములు, ఇష్టమైన ఫలాలు ఏదైనా సరే నేను నీకోసం ఫలించి రెడీగా ఉన్నాను, నువ్వు నా ఉద్యానవనకు వచ్చేయి ప్రభువా. దూరదేశానికి వెళ్ళిపోయావు, కోతకాలానికి వస్తానని చెప్పావు, ఇదిగో రెడీ. అసలు ఏమైనా ఫలించావా? ఆ ఫలములు నిలిచి ఉన్నాయా? అవి ఆయన ఇష్టపడుతున్న ఫలాలేనా? ఓ తీవ్రమైన హెచ్చరిక మీకు ఉండాలనే ఉద్దేశంతో మంచి ఫలములు ఫలించకపోతే అగ్నిలో నరికి వేయబడతావన్న మాట చదివి మన పరమగీత ధ్యానాంశం వచ్చడానికి ఇప్పుడు వచ్చాను నేను. ప్రియునికి ఇష్టమైన ఫలములు అనండి ఒకసారి. నా దగ్గర రెడీగా ఉన్నాయి, నువ్వు రావచ్చు ప్రభు అని పిలుస్తుంది. మనం పిలుస్తున్నామా? ఫలించామా? నిలిచి ఉన్నాయా? మంచి ఫలాలేనా? ఆయన కోరిన ఫలం, ఆయన ఇష్టపడుతున్న ఫలం. అందరు చెప్పండి, యేసయ్య కోరిన ఫలం అనండి. గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ సందర్భానికి మరోసారి చెప్తాను. ఓసారి మార్కు సువార్త 11వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి. చాలు బిడ్డలారా, మీరు ఈ వచనాలు ఎన్నోసార్లు చదివారు, మనం కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఒకే ఒక్క పాయింట్. ఆయన బేతని, బేత్పగే ప్రాంతాలకు వెళుతూ త్రోవలో ఒక అంజూరపు చెట్టు వద్దకు వచ్చినప్పుడు మిగిలిన ఆకలిగొని ఏమైనా దొరుకునేమోనని ఆశించి ఆ చెట్టు వద్దకు రాగా దాని వద్ద ఆకులు తప్ప ఫలమేమీ లేనందున మిక్కిలి కోపగించి నువ్వు మరెన్నడూ ఫలింపకుందువుగాకని శపించెను. కాకపోతే కొసమెరుపు ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. సహజ న్యాయం, దైవ న్యాయం కాదు సుమా. సహజ న్యాయం ప్రకారం చూస్తే అంజూరపు పండ్ల కాలము కానప్పుడు ఆశించిన వాళ్ళది పొరపాటు. పోనీ మర్చిపోయి ఆకలిలో కంగారు పడి ఆశించి దగ్గర వచ్చి ఫలం లేపబెట్టుకు, ఓహో ఇది అన్ సీజన్ కాదు మర్చిపోయాను అని అనుకోవడం న్యాయం. అన్సీజన్లో వచ్చి కాయలను ఆశపడటం తప్పు నీది. లేకపోయినప్పుడు కూడా అరేరే అనుకొని అర్థం చేసుకోవాలి, కానీ మరి అన్నటికీ ఫలించకుందువు కాక అని శపించేస్తావా? భావోద్రేకాలు, కోపోద్రేకాలు అదులో పెట్టుకోలేకపోతే నువ్వేం దేవుడివయ్యా? ఇదేనా పద్ధతి
అని మాట్లాడే దుందుడుకు దుర్మార్గులు కూడా భూమి మీద ఉంటారు. నేను చెప్పే ఉపదేశం ఏంటంటే శ్రద్ధగా ఆలకించండి. దేవుడు సర్వజ్ఞానా కాదా? దేవుడు దీర్ఘశాంతుడా కాదా? ఏదైనా భావోద్రేక లోపం ఉంటే అతడు పరిపూర్ణ దేవుడు అవుతాడా? అవ్వడం. కనుక దేవుడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు, ప్రేమలో వెలుతులేదు, వెలుగులో కొంచెం కూడా చీకటి ఉండదు. ఆయన వెలుగై ఉండను, చీకటి ఆయనలో ఎంత మాత్రము లేకుండాను. ఇలాంటి దుర్గుణాలు ఉండవు ఆయనలో. కంగారు పడిపోవటం, నాలుగు గెలుచుకోవటం, ఏదో కోపాలు నేచారండి, ఇలాంటి చెత్త ఉండదు అక్కడ. ఆయన వెలుగై ఉన్న ఆయనలో చీకటి ఎంత మాత్రము లేకుండానని పనిగట్టుకొని చెప్పటం కారణం అదే. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో, దేవునికి స్తోత్రం, 1వ అధ్యాయంలో చాలా కరాఖండిగా చెప్తాడన్నమాట. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. వెలుగై ఉండి వెలుగు వచ్చి వెలుగులో చీకటి ఎందుకు ఉంటుంది? అర్థం పడతాను లేకుండా వెలుగై ఉండను, వెలుగులో చీకటి లేకుండాను ఏంటి నచ్చేది కాదు నాకు. ఆయన వ్యక్తిత్వాన్ని పరాకాష్ఠ స్థాయిలో నిరూపించడానికి వాడిన అద్భుతమైనటువంటి తాత్విక ప్రయోగం అది. ఆయన వెలుగు, అందులో చీకటి ఉండదు. ఆయన పరిశుద్ధుడు, ఇక పాపం ఉండదు. ఆయన ప్రేమ గలవాడు, విద్వేషపూరిత వ్యవహారం ఉండదు. ఆ విశ్లేషణ అన్నమాట అది, ఆ వివరణ. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సర్వజ్ఞానం కదా, త్రికాల జ్ఞాని కదా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అన్నీ ఎరిగినవాడు, చూస్తున్నవాడు, ముందే గమనించినవాడు కదా. అది అంజూరం అని తెలుసు, ఇది అంజూరపు పండ్ల కాలము కాదని తెలుసు. ఆశపడి దగ్గరికి వెళ్ళటం ఏంటి? నిరాశపడి కోప్పడి ఇక దాన్ని చెప్పించేటువంటి నువ్వు ఇంకేమన్నా ఐఎమ్ సారీ, నేను మర్చిపోయాను, ఇట్స్ ఓకే అనాలి. కానీ నేను ఆకలి కొన్నప్పుడు నువ్వు పొలం ఇవ్వ, నువ్వు నీకెప్పటికీ పల్లె నాశనం అయిపోదని చెప్పించాడు. సాయంత్రానికి ఏ అర్ల కాడికి ఎండిపోయిన చెట్టు మన పెద్దోడు చూసి కంగారు పడిపోయాడు. ప్రభా అది నిజంగా ఎండిపోయింది ప్రభా, నువ్వేదో ఊరికినా మరి ప్రభా అన్నాక ఇంకా నిజంగా చూడమా నా పోస్తులే అంత కంగారు. ప్రభా అది నిజముగా ఎండిపోయింది. అక్కడేమో లాజరు చచ్చిపోయాడు వెళ్తామంటే అతను నిజముగా నిద్రించడం మనం వెళుతాము. మామూలుగా పడుకుంటే వెళ్తాక 13 కావాలా లేపుతాకి? ఓ చిన్న పిల్లని పంపితే లేపడ వెళ్ళి పడుకున్నామండి. మామూలుగా పడుకుంటే లేపుతాకంటే యేసు ప్రభువును 12 మంది 13 వెళ్ళిపోతున్నారంట. మాట్లాడతాక అర్థం పర్థం ఉండాలి కదా, బుర్రలేని మాటల. అక్కడ ప్రభువు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? అది అన్సీజన్ అని తెలిసిన ఫలము ఆశించాడు, ఆశ తీర్చలేదని శపించేశాడు. ఏమి నేర్పాలనుకుంటున్నాడు? అన్సీజన్లో కూడా ఫ్రూట్ ఆశిస్తున్నాడు అని నేర్పుతున్నాడు. మరి ఇప్పుడు ఆ చెట్టు అన్సీజన్లో ఫలించలేనందని శపించబడింది కదా. ఇప్పుడు ఈ చెట్టు కూడా సింపుల్ పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించడం ఈ కాలంలో, ఈ లోకంలో ఎవరికైనా అన్సీజనే. మీకు అర్థమైందా? నీ జీవిత కాలం పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించడానికి అన్సీజను. ఈ లోకం కానీ, ఈ తరం కానీ, నోవహు కాలం నుండి చూసుకో, ఎక్కడైనా సరే ఒకటే. పరిశుద్ధత అనే ఫలం ఫలించడానికి అనుకూలంగా ఉందండి పరిస్థితి. మనం వినేది ఏంటి, చూసేది ఏంటి, మనకు సంబంధం లేదు. మనం ఇంట్రెస్ట్గా చూడక్కర్లే, ఇంట్రెస్ట్గా వినక్కర్లే, దరిద్రం వచ్చి పడిపోతుంది చెవిలో. ఎన్టీపీసీ చుట్టుపక్కల ఉండి దూలొస్తుందంటే ఎలాగవుతుంది? వస్తుంది అది. మౌడు వచ్చి కారు బకెట్లెట్టి తెగ్గడిగేస్తుంటాడు, వెళ్ళిపోయిన తర్వాత ఇలాగంటే మళ్ళీ వచ్చేస్తుంది అది. అయ్యాశ వదిలేసాడంటే అలాగ ఎగిరి ఏసు రక్తమే చేయం మొత్తం. ఎవడైనా అక్కడ హెల్మెట్ లేకుండా రోడ్డు మీద ఎక్కువ, మా ఇంటి దగ్గర నుంచి ఇడుచుకెళ్తే కిలోమీటర్ వెళ్ళి ఇలాగంటే తెల్లటి ఖర్చు నల్లగా వచ్చేస్తుంది. ఆ పోర్ట్ ఏరియాలకు వెళ్తే కూడా అంతే కదండి, ఒకలాంటి ఎర్ర ధూళి. నేను విశాఖపట్నం వచ్చిన కొత్త ఎల్లమెల్ల వెసపోటు ఉండేదేమో ఏసు రక్తం చేయం. ఏముందని విశాఖపట్నం అంటే గట్టిగా లీటర్ కొడితే సిటీ మొత్తం చూసేయచ్చు. చిన్నపట్నమే కదా, 1 లీటర్ ఆయిల్ కొట్టేసి మొత్తం సిటీ చూద్దామని చూస్తే తెల్లచొక్క వేసుకొని వచ్చేసేవాడిని. ఉతికి తక్కువ పరిచారకులు ఎవరున్నారు కనుక అంత మందగా రాజ్యం. అమ్మ బాబోయ్, ఇలాగంటే ఒక ₹10 మందని వచ్చేదండి జిడ్డు. ఈ లోకము పరిశుద్ధత అనే ఫలము ఫలించడానికి అనుకూలంగా ఉందంటారు అసలు. కాబట్టి ఫలించకపోయినా పర్లేదంటాడా?
ఆ పాఠం కొరకే అది రాశాడు అక్కడ. ఇది అన్సీజనే, కానీ నీ దగ్గర ఫలం ఆశపడుతున్నా, లేకపోతే చంపేస్తాను రేపోతున్నా. అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఫలించుటకు అనుకూలత లేని కాలంలో కూడా మనము పరిశుద్ధులముగా నిలబడి దేవునికి ఆ ఫలం చూపించగలగాలి. లేకపోతే శాపాన్ని పొందబోతున్నామని హెచ్చరిక ప్రభువుకి ఇచ్చాడు. ఇప్పుడు పాఠంలోకి వస్తే, అన్సీజన్లోనే రోడ్డు పక్కన చెట్టే ఫలించకపోతే శాపాన్ని కోపాన్ని పొందాల్సి వస్తే, సత్తుగల భూములో రాళ్ళేరేసి శ్రేష్టమైన ద్రాక్షను పెట్టి బురుజులు కట్టి నీళ్లు పెట్టి అంతా ఏర్పాట్లు చేసాక కారు ద్రాక్ష ఫలిస్తే నువ్వు శిక్షింపబడకుండా ఎలా ఉంటావు? తీర్పును తప్పించుకుంటావా? దేవుని కోపాన్ని తప్పించుకోగలుగుతావా? ఓ దైవజనుడి పాట నుండి ఎవడు తప్పించుకున్నాడు? దావీదు తప్పించుకున్నాడు, సంసోను తప్పించుకున్నాడు, ఆదాము తప్పించుకున్నాడు, సౌలు తప్పించుకున్నాడు, ఇవుడు తప్పించుకున్నాడు. నువ్వు తప్పించుకుంటావా? కాబట్టి దాన్ని రాశాడు. తప్పించుకొందువా దేవుని తీర్పు నుండి, ఛాన్స్ లేదు. సో ఇప్పుడు కోరిన ఫలము అనండి. ఏంటండి కోరిన ఫలం? పరిశుద్ధతే. ఇప్పుడు పరమగీత కంటనే కన్యక 18వ వచనంలో, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయనుగా. తనకి ఇష్టమైన ఫలం, ఆయనకి ఇష్టమైనది ఏంటండి? పరిశుద్ధతే. యెరూషలేము దేశంలోని ఇజ్రాయేల్ దేశంలో కొండలన్నీ కొట్టిన పిండి నాకు, కానీ పరిశుద్ధత అనే కొండ మాత్రం ఎక్కలేకపోతున్నాను. నీ వల్ల, నా వల్ల అవ్వట్లేదు, దండం పెడతానయ్యా. ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను. ఏంటది? దావీదు ఎక్కలేని కొండ ఏముంది అక్కడ? దావీదుకి తెలియని కొండ ఏంటి? అతని కింద, అతని పాదాల కింద అన్నీ లొంగిపోయినాయండి. ఇన్ని పాటలు పాడి, ఎన్ని పాటలు రాసి, ఎన్ని వాయిద్యాలు వాయించి, ఎన్ని ఆరాధనలు చేసి, యుద్ధాలు చేసిన కొర్రకర్రాన్ని కొయ్యలో మిగిలిపోయింది వ్యక్తిగత అంతరంగ పరిశుద్ధత. ఏదో బత్షెబ విషయం కాదు. బాల్యము నుండి నిర్దోషిని ప్రభువా, నరుల కాణ నీ చూడనేనయ్యా అనలేదా? నా అతిక్రమములు నా తల వెంట్రుకలు మించిపోయి నేను గోల పెట్టలేదా? పరిశుద్ధత కఠినమైనటువంటిది. ఆ ఫలము దేవునికి ఇష్టం. ఫలించడానికి ఇది అన్సీజను. అయినా ఫలించకపోతే దేవుని కోపం వస్తుంది. అదే కదా క్రైస్తవ జీవితం యొక్క సంక్లిష్టత. డౌన్లో సైకిల్ దొక్కేస్తాం, పెద్ద పోటు కూడా కావాలేంటి? గట్టిగా బ్రేకులు పర్ఫెక్ట్గా పనిచేస్తే అంత బలహీనుడైనా చాలు, కూర్చొని అలాగా పట్టేసుకొని జాతికి వెళ్ళిపోవచ్చు. ఇది పోరాటంతో కూడిన జీవితం కదా. ఈ అన్సీజన్లో ఫలించి చూపించాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆశించిన ఫలం, కోరిన ఫలం. నువ్వేం ఫలం ఇస్తున్నావు? నువ్వే ఫలం ఇస్తున్నావు? నెలకు 10,000 రూపాయలు ఇస్తానండి, ఇక నా వాళ్ళు అంతకన్నా అవ్వదు. నువ్వు నీ కుటుంబం ఫుల్గా ఎంజాయ్ చేయదు, నువ్వు హోటల్కి వెళ్ళి అక్కర్లా. కావలసిన ఫలం అది కాదు. ఇది మానవుడు దేవునికి చెల్లించవలసిన సకల అర్పణలో చివరి అర్పణే డబ్బు సుమా. దాన్ని ఫస్ట్ ప్లేస్ ఇవ్వకండి. హృదయం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి, మహిమ ఇవ్వాలి, ఫలం ఇవ్వాలి. అప్పుడు ఆనక అది కూడా ఇవ్వాలి. దాన్ని ఫస్ట్ ఇచ్చేసి ఇవన్నీ మాఫీ చేసేయి. ఎవరికి లంచం ఇస్తున్నావు నువ్వు? యాక్చువల్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలండి. లేవు కాబట్టి అది ఇస్తున్నాం, మరి తీసుకో, అయినా అడగమాక నువ్వు. ఇంకా ఈ భాగవతం ఎక్కడ చూపించి యేసు ప్రభు దగ్గర అవ్వదు. నిన్ను నీ అర్పణను, ఆదికాండం 4లో నుంచి ఉన్న సిద్ధాంతం అది. నువ్వు సెట్ అయితే నీ అర్పణ సెట్ అవుతుంది. నా మీద ఉన్న కేసు అదే. కానీ కానుకిస్తే తీసుకోలేదండి, అదొక పెద్ద కేసు. తీసుకోమండి అంతే. మీకు ఒక ఆవేశం ఉంది, మాకు కూడా ఉంది, మరి ఒక సమర్పణ ఉంది. ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు, మాకు కూడా కొన్ని ఏడ్చినాయి. ఎవడైనా సంద అయితే ఎగిరి గంతేసి సంచిలో పెట్టుకొని వచ్చేయాలా? చెయ్ మాట్లాడబోక. మళ్ళీ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాలలో కానుకలు తీసుకొనబడవు, కానుకలు ఇవ్వబడి పెడితే దాని మీద అలా రాయచ్చా? ఎందుకు రాయి కూడా చెప్పు నాకు రెఫరెన్స్ ఒకటి. విరాళములు స్వీకరించబడును రాసుకుంటావు కాబట్టి నీకు నచ్చుతలేదు అది.
ఈ భారభరితమైన పరిచర్యలో ప్రతి వారును ఆర్థికంగా సహకరించగలరు అని వేస్తావు కాబట్టి నీకు నచ్చలేదు అది. అనవసరంగా నువ్వు కదిపి తిట్టించుకోవటం తప్పేమీ లేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కోరిన ఫలము ఫలించావా అనండి. ఏం కోరాడు మీకు అర్థమైంది కదా, ఏంటది? ఇంకా కొన్ని చెప్తాను. ఆదికాండం 91వ అధ్యాయం లేకపోతే 19 ఏముంది, 91 లేవా? అయితే 19 12 వాక్యం చదువుతారా? 19, 12 చాలు చాలు. నువ్వు ఆ నడిపింపులోకి వెళ్ళకు. ఏం తెలిసిన పిల్లడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారు అవ్వకపోతే కుదరని ఎందుకని పెట్టానండి. దేవునికి స్తోత్రం. మీరు ఒక్క మాట పట్టుకోండి. ఆ ఇద్దరు దూతలు ఎవరో మనకు ఇన్నిసార్లు చెప్పుకున్నాం, కొత్తగా మళ్ళీ అందులోకి వెళ్ళక్కర్లేదు. స్వయంగా దేవాతి దేవుడు సొదొమలోకి దిగి వచ్చి లోతును చేయబట్టుకొని బయటికి లాక్కొస్తా, ఈ పట్టణం ముందు నీకు ఇంకెవరైనా ఉన్నారా నాన్న? అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నప్పుడు బేరం ఎంతవరకు తెచ్చాడు? 10 అనండి. ఎక్కడ మొదలెట్టాడు? 50 ముందుంటే క్షమిస్తావా? 45, 40, 35, 30, 25, 20, 15, 10. నిజానికి వీళ్ళు ఎంతమంది? అక్కడ దాకా రావాలిగా. ఎందుకు రాలేదంటే ఈ నలుగురు కలిసి ఇంకో 6గురిని సంపాదించి ఉంటారు. ఈ పాటికి 10 మంది అవరా? మన పెంపకం అక్కడ గొడవర పనుభోలో ఒక్కడు 318 అయ్యాం ఇక్కడ, వాళ్ళు కనీసం 10 మంది అవరా? నా పెంపకం అని నమ్మాడు అబ్రాం. అందుకని 10 మంది ఉంటే వదిలేస్తావా? 10 మంది ఉంటే వదిలేస్తానన్నందుకు అయితే 10 మంది ఉండే ఉంటారు, సోదొమ మీదకి ఉగ్రత రాదని ముగించి వెళ్ళిపోయాడు మనోడు. వీళ్ళు నలుగురు తప్ప ఒక్కను కూడా సంపాదించుంటారు. సన్నాసి రకం అనుకుంటే నలుగురు దాకా వచ్చేవాడే నా 50 దగ్గర మొదలుపెట్టి అట్లీస్ట్ ఒక నలుగురు ఉంటుంది లేస్తాం. మరి యాక్చువల్గా అతని మనసులో ఉన్నది వీళ్ళ కోసమే కదా ఈ తిప్పలంతా కూడా. సో లోతు కుటుంబం గురించే కదా ఈ బాధ అంతా. మరి ఇంకో 6గురిని ఎట్లా యాడ్ చేసుకున్నాడు? ఎంతకాలంలో ఒక 6గురు రక్షించబడి ఉంటారా? మన వాళ్ళు ఖాళీగా ఉంటారేంటి? మన పెంపకం అడు వారు చెప్పేసి ఉంటాడు ఈ పాటికి అనుకుని. అబ్రహాము నమ్మకం అదే. ఇదే మాటని దేవుడు కూడా అడుగుతున్నాడు. ఇంకా ఉన్నారు నన్ను ఎవరన్నా ఈ పట్టణంలో ఎవరు ఉన్నారా అని అడుగుతుంటే, ఎందుకు లేరండి ఖాళీగా ఉన్నామా బొలమ సువారు చెప్పావు. మరి అకుల ప్రిస్కిల్లా నినగాకమని రక్షించబడ్డారు కదా. అకులకును ప్రిస్కిల్లకును వందనములు, వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు. ఇంట్లో చర్చ అయిపోయింది. అంత సేవ చేశారు అంతకాలంలో. యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళాను. అక్కడ సంఘమును సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి. ఎక్కడ పడితే అక్కడ గుంపులు కనపడుతున్నాయి. మనోడింట్లో కూడా కనీసం ఒక 6గురు దరిద్రానికి ఉంటారా అనుకున్నాడు. సొదొమలోకి వెళ్ళిపోయినటువంటి లోతు వద్ద ఆశించిన ఫలమేమి? కనీసం ఇంకో 4 సంపాదించారని. సంపాదించారా? కాబట్టి కోరిన ఫలములు అనే స్థాయికి వచ్చారు వీళ్ళు. నా ప్రియుడు తన ఉద్యానమును మనకు వేయించేయునుగాక, తనకిష్టమైన ఫలములతో భుజించునుగాక. ఆ అన్సీజన్లో ఆశించిన ఫలం ఏమిటి? పరిశుద్ధత. ఈ సొదొమలో ఉన్న నీతిమంతుల వద్ద ఆశించిన ఫలం ఏంటి? కొన్ని ఆత్మల రక్షణ. చెప్పుకుంటాకి సాక్ష్యం ఆ నీతిమంతులకు లోతు ఆ పాపిష్టి జనుల మధ్యలో నీతిగల తన మనసును నొప్పించుకుంటూ బతికెను. అంటే సొదొమలో ఉన్న మనోడు చెడిపోలేదు, పాపం చేయలేదు. అబ్బా సూపరే. మరి ఎంతమంది రక్షించావు? నువ్వు చెడిపోలేనదే సూపర్ సాక్ష్యమేక. ఎన్ని సంవత్సరాలు నీ క్రైస్తవులు సాక్ష్యం అనగా దేవుని కృపను బట్టి మేమేం చెడిపోలేదు. నీ హల్లెలూయా. సుఖమేంట్రా చిచి. మళ్ళీ ఒక్కసారి ఇందులోకి వచ్చామంటే మళ్ళీ విగ్రహార్థం కానీ వ్యభిచారం కానీ మద్యపానం కానీ ఏమీ లేదండి. ఒక్క ఆత్మ కూడా రక్షించలేదండి. గడ్డెట్టండి. నీకు ఎవరు ఉన్నారమ్మా ఈ ఊర్లో? ఇంకా రా రా పెద్ద ఎడుతున్నావు. బరబ ఈడ్చుకొచ్చేసాడు. ఇంకా అయిపోయి దానికి పెద్ద ఇంకా ఎడుతున్నావు ఎందుకు పడి పదా.
వాళ్ళు చేయబట్టుకొని లాక్కొచ్చేసారంట. నీకు ఎందుకు ఏడుతున్నావు, ఇక్కడ ఎవరు ఉన్నారా, రక్షించావా, తీసుకొచ్చావా, కనీసం నీ కొంపలో మెఫీబోషెత్ అంటాడు ఉన్నాడా, పోనీ ఎత్తుకొత్తాకి, ఎందుకురా కొంప. డైనింగ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ రూమ్, గెస్ట్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఓరమ్మో ఎన్నో ఉన్నాయి నీకు. ప్రేయర్ రూమ్ మట్టికి నాలంటోడు దూరడు, ఇలా గోడికెళ్ళి వచ్చేయాల. ఎందుకంటే వాడు సన్నకి వెళ్ళి బైబిల్ అంటే వచ్చేస్తారు అక్కడ, అంతే. ఆ బైబిల్ చేసుకోవాలి ప్రార్థన ప్రేయర్ రూమ్లు. ఈడు చేయడు, ఈడు మంచం పోతే ఇలాగే పుచ్చుకో అంటాడు, వెళ్ళిపోతాడు. నాకు మరి వచ్చేస్తుండదు. అనేక క్రైస్తవుడు రాడు, ఆయన గుమ్మలోకి వచ్చి ఒరే వెళ్ళిపోతాను ఆరా అంటే ఓ ఎతికేస్తున్నాడు. ఆ ఇంట్లో 10 ఆత్మలు ఉన్నట్టు. ఏమ్మా నీకు ఎవరు ఇంకా ఉన్నారు ఇంట్లో అంటే ఎవరు మీరు వచ్చారా అట్రా సోది మొక్క వేసుకొని స్వయంగా పరలోకం వచ్చి బయటకు వెళ్ళిపోతాను రారా అంటే ఓ ఎతికేస్తున్నాడు గదిలో. మరి ఇంకేం పోగేసుకొస్తాడు. జడ్జిమెంట్ కాపీలు ఉండుంటే ఊర్లో తీర్పులు తీర్చోడు కదా, ఆ రచ్చబండ అక్కడ కూర్చొని. ఆయనకి మళ్ళీ నువ్వు పెద్ద నీతిమంతుడు, సొదొమలో కూడా చెడిపోలేదు, ఏడ్చచ్చావు, ఫలించింది ఇది. కొంతమంది మేము ఎన్ని సంవత్సరంలో క్రైస్తవులమండి, మరి మరి అంతే, ఏం లేదు. సిరాకు నువ్వు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నావంటే కొన్ని ఆత్మల్ని, లేదా ఎందుకు మరి ఒక చోట బతుకుతున్నామంటే వీధిలో నువ్వు కొన్ని ఆత్మలు సంపాదించాలి, లేకపోతే వేస్ట్. అంతకన్నా మంచి పదం ఏమంటే తల్లి ఒక మంచి పదం సెట్ చేయమని చెప్దాం, నాకు ఇంగ్లీష్ తినకొచ్చి చావదు, సరైన పదం ఇంతలో ఉండాలి, బరువు అలా పడిపోవాలి. ఏటే సంవత్సరాలు తరబడి టెన్షన్గా బయలుదేరికి ఇద్దరు వచ్చేస్తవే ఈ జనమేర్రా. దావీదు గారు ఏమన్నారండి, సంతోషము కలిగి మందిరములు జన సమూహములు నడిపించిన దినమును జ్ఞాపకం చేసుకుంటే నా మనసు నాలో ఉప్పొంగిపోతుంది. జనాల్ని నడిపించేవాడండి చర్చికి. ఆదివారం తిరిగి వచ్చేప్పటికి పోగేసేవాడు జనాలు, అంతే. మనం మటుకి ఏమండి టైం అయిపోతుంది, ఏమండి టైం అయిపోతుంది, వెనకాల కూడా పుడుతూ ఉండాలి ముల్కరెట్టి. ఆదివారం కూడా పడుకునే మెల్లిగా లేచి తీరిగ్గా ఇక అన్ని బతకంత క్యాండిడేట్కి ఎప్పుడుకో వస్తాడు బయటికి. ఈ బాబు తయారు వచ్చేప్పటికి ప్రసంగం చివరికి వచ్చేస్తుంటుంది. లాస్ట్లో సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. నెక్స్ట్ సమయం అది అసలు ఎప్పుడో పాట మటుకు పాడతాడు లాస్ట్లో వచ్చేసి, నీ ధనమో నీ ఘనమో. ఎందుకునే లేచిపోతున్నావు పొలోమని. నాకు చాలా కోపం వచ్చేద్దండి, చచ్చే నాకు నచ్చదు. గడ్డి అట్టాడు అంతకన్నా ఇంకెవరు ఉన్నారు బాబు నీకు ఈ ఊర్లోనే, మరి ఎందుకు బెటరా. ఓ పెద్ద ఏదో పెద్ద అటాచ్మెంట్ తెగన్నట్టు ఫీల్ అయిపోతుంది. ఏట్రా అటాచ్మెంట్, ఎంతమంది సంపాదించే ఊర్లో. ఆశించిన ఫలం ఇవ్వలేకపోయాడు లోతు. కనీసం ఒక 6 సంపాదించుందండి అబ్రహాం ఎక్స్పెక్టేషన్. ఎవరైనా ఉన్నారా బాబు నీకు, దేవుడు ఫెయిల్ అయిపోయాడు, ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలా, రీచ్ అవ్వాలా. కానీ ఒకరు రీచ్ అయ్యారు, ఒకరిని చూపిస్తాను మీకు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 చదవండి. చురుకుండాల. ఎస్తేరు 4:16, క్షమించాలి 14. నీవు ఈ సమయం ఏమి మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవు ఇంటి వారు నాశనం అయిపోతారనే అన్నారు. అంటే నువ్వు సూచనలో కోటలో ఉన్నంత మాత్రం తప్పించుకుంటావా? నువ్వు రాని అయిపోవు కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నట్ట. కబడ్దార్, ఈ సమయాన్ని బట్టి ఇక్కడ ఉన్నావు, జాగ్రత్త. నువ్వు స్పందించకపోతే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వచ్చుగా నీవు నింటి వారు నాశనం అయిపోతారు, కబడ్దార్ అన్నాడు మూర్తికై. దెబ్బకి ఆమెలో నిద్రాను స్థితిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం పొందింది. ఉపవాస తీర్మానాలు చేసుకుంది, పనికెత్తను ఉపవాసం పెట్టేసింది. ఆమె అంతఃపురానికి వెళ్ళి ఎంతకాలం అయిందంటారు? ఈ మధ్య వెళ్ళింది. కానీ చెలికత్తెలందరినీ ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళగా మార్చేసింది ఆల్రెడీ. మరి చెప్పి చూస్తాను, మరి ఎవరన్నా వీళ్ళు ఫాస్టింగ్ ఉంటారేమో.
నువ్వు నా చెల్లికెత్తలను ఉపవాసం ఉంటాం వాళ్ళని ఎప్పుడో లైన్లో పెట్టేసింది. అప్పుడే ఈ నడిపింపు, ప్రార్థన, ఉపవాసం, ఈ ఏడుపు, స్వాత్ర ప్రార్థన ఈ బ్యాచ్కి నేర్పేసింది ఆల్రెడీ. నా కింద చాలామంది పనిచేస్తారు, నేను ఆఫీసర్ అండి. ఎంతమందిని మార్చి అవుతుందే ఇస్తారమ్మా డేటా ఉన్నారు. అన్నతి కాలంలో ఒక టీము తయారు చేసింది ట్యూషన్ కౌంటర్లో. ఉపవాసాలు నుండి ప్రార్థన చేసే బృందాన్ని తయారు చేసేసింది. సరే అయిపోయింది. ప్రవేశించుడు న్యాయ వ్యతిరేకంలో ప్రవేశం నశించదని చెప్పింది. వెళ్ళిపోయింది. ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. దండం చాపాడు, భోజనానికి పిలిచింది. వరుసగా 2 రోజులు భోజనం పెట్టింది. 3 రోజులు అయిపోయింది. 7వ అధ్యాయం 2వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం. హామాను సంగతి బయట పెట్టింది. హామాను శిక్ష విధించాలంది. హామాను ఉరికమ్మ మెక్కించింది. మొర్దెకై ప్రధానమంత్రి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సూషను కోటలో పెట్టినందుకు ఆశించిన ఫలం ఎస్తేరు ఇచ్చిందా ఇవ్వలేదా? ఒక్క పండు అడిగితే గంపడపల్లి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఉండరు కదంటారా? మరి ఎస్తేరు సరిపోతుంది. నా ప్రియుడు తనకిష్టమైన ఫలములు భుజించుటకు తన ఉద్యానవనముకు వేయించేయును గాక. నువ్వు ఎలాంటి ఫలం ఇచ్చే చెట్టువి? నా ప్రశ్న అది. కొన్ని కాడు ద్రాక్షలు ఇచ్చినాయి, కొన్ని అసలు ఏ ఫలం ఇవ్వలేకపోయినాయి. ఎస్తేరు ఆశించిన ఫలములు, ఇష్టమైన ఫలములు, కోరిన ఫలములు ప్రభువుకి ఇవ్వగలిగింది. సూషణ కోటలో, వ్యతిరేకతల మధ్యలో, హామాను ఏలుబడిలో, కుట్రలు విచిత్ర విన్యాసం చేస్తున్న సమయంలో, మరణ శాసనం రాజ్యం వెళ్తున్న వేళ, అణిచివేతే దారుణంగా అమలవుతున్న వేళ, ప్రవేశించడం న్యాయ వ్యతిరేకముగా ఉన్నను ప్రవేశించింది. రాజుదయను పొందింది, చట్టములు మార్చింది, శత్రువు గహనాలను చంపగలిగింది, మొర్దెకైని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టగలిగింది. ఇది మామూలు విజయం కాదు కదండి. ఆశించిన ఫలం ఇచ్చిందండి. ఏమి ఆశించి కోటలో పెట్టారో అంతకన్నా ఎక్కువగా చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. 132వ కీర్తన 13వ వచనం. ఆ మొక్క ఇప్పుడు నేను చెప్పాడు ఎవరికన్నా? ఎవ్వరికి చెప్పలేదు. ఇది నిత్యము నా విశ్రమ స్థానము, దీన్ని నేను కోరుకొని ఉన్నాను, ఇచ్చట నేను నివసింతును అని చెప్పేసి మురిసిపోతున్నాను కదా సియోను కొండను చూసి. ఈ మొక్క ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా చెప్పాడా నాకు ఫలాందంటే ఇష్టమరా, నాకు కావాలరా అని? దావీదును రాజుగా పెట్టాడు. నేను ఇతన్ని కోరుకుంటున్నాను, నేను కోరుకున్న మనిషి ఇతడే అని అభిషేకించి పెట్టాడు. నన్ను నువ్వు కోరుకున్నావు కదా, నీవు కోరుకున్న మాట నేను సాధిస్తానని బయలుదేరాడు. దేవుని మనస్సులో ఉన్న కోరికను, సియోను కొండను చెరపట్టి దాన్ని యెహోవాకు ప్రతిష్ఠితముగా దాన్ని చేసినప్పుడు అంటాడు, అబ్బా నేను ఎప్పటి నుంచో కోరుకుంటుంది ఇదేరా, నాకు నిజంగా ఇష్టమైంది ఇదే. ఎవరికి చెప్పరా? ఆయన మనస్సులో ఉన్న కోరికను, ఆయన హృదయానుసారి కనుక, ఆయన హృదయం నెరిగినవాడు కనుక ఆయన ఆశలు తీరి ఆనందించేలాగా దావీదు పని చేయగలిగాడు. నేను మీ ముందు పెడుతుంది ఒకటే ఒక పాయింట్. నువ్వు ఎలాంటి ఫలాలు ఇస్తున్నావు? కొందరు కారు ద్రాక్షలు ఇచ్చారు, కొందరు చేదు ఫలాలు ఇచ్చారు, కొందరు లౌకికమైన పాపిష్టి ఫలాలు ఇచ్చారు, కొందరు అసలు ఏ ఫలము ఇవ్వలేదు. కొద్దిమంది మాత్రమే ఆయన ఆశించిన ఫలములు ఇచ్చారు. ఏదో ఒక ఫలం ఫలిస్తావా? చేదు ఫలం ఫలిస్తావా? ఏమీ ఫలించవా? లేకపోతే ఆయన కోరిన ఫలములు ఆయనకి ఇచ్చి సంతోషపరుస్తావా? నువ్వు ఎలాంటి ఫలాలు ఇస్తున్నావు? తీర్మానంతో ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక.